జరుగుతుంది రథోత్సవం కేసీఆర్ గారు రాబోతున్నారా? కేసీఆర్ గారు ఖచ్చితంగా ఒక గంటగా రాబోతున్నారు. మహాకుంభమేళగా జరుగుతున్నది, మామూలుగా కాదు. తెలంగాణ రాష్ట్రంలోనే ఇంత పెద్ద సభ టీఆర్ఎస్ పార్టీ తప్ప ఇంకే పార్టీ నిర్వహించేదని గతంలో ఒకసారి జరిగింది, రెండోసారి మరీ ఒకసారి నిరూపించడం జరుగుతున్నది. ఏ పార్టీలను చూడక సాధ్యం కాదు ఇంతమంది జనాలతో చేయడం. ఎందుకంటే కేసీఆర్ గారు అంటే అక్కడ అభిమానం ఉంటది కాబట్టి, రాష్ట్రాన్ని తీసుకొచ్చినటువంటి నాయకుడు కాబట్టి ఆయన అభిమానంతో లక్షలాది మంది ప్రజలు మారుమూల ప్రాంతాల నుంచి తరలి రావడం జరుగుతుంది. చాలా అద్భుతంగా జరుగుతుంది. గ్రామాలలో ఇప్పుడు ఎలక్షన్స్ పెట్టినా కేసీఆర్ గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేయాలన్న ఆలోచనతో ప్రజలందరూ ఉన్నారు. గ్రామీణ ప్రాంతాలు కావచ్చు, పట్టణ ప్రాంతాలు కావచ్చు, ఎక్కడైనా సరే. తెలంగాణం రాలేదు. కళ్యాణ లక్ష్మి కూడా గతంలో కేసీఆర్ గారు పెట్టినటువంటిది అదే తప్ప కొత్తగా ఎవరికి కూడా కళ్యాణ లక్ష్మి ఇవ్వలేదు. వాళ్ళు 2500 పెన్షన్ ఇవ్వలేదు, మహిళలకు స్కూటీలు ఇవ్వలేదు. వాళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీలలో ఒకే ఒకటి పెట్టినట్టుగా ఉచిత బస్సు ప్రయాణం మాత్రం ఒకటే అమలు చేయడం. సన్న బియ్యం అని చెప్పేసి పేరుకు మాత్రం అది వచ్చినాక మాత్రం దొడ్డు బియ్యం కంటే అధ్వానం ఉంది. దొడ్డు బియ్యాన్ని నిల్వ వేసి సన్న బియ్యం అని ఇచ్చారు. అది చాలా ఘోరంగా ఉన్నది వండి చూస్తే. టిఆర్ఎస్ సభని ఖచ్చితంగా వాళ్ళకి అర్థం కావాల్సినటువంటి అవసరం వాళ్ళకి అర్థం కాదు. ఫస్ట్ కేసీఆర్ ఇంత పెద్ద సభ పెడుతున్నారు, ఇంత ప్రజల ఆదరణ ఎంత ఉందంటే అటు కేంద్ర ప్రభుత్వం సంబంధించిన వాళ్ళకి, రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన వాళ్ళకి అది వాళ్ళకు దిమ్మ తిరిగిపోయింది, మైండ్ బ్లాక్ అయిపోయింది. వాళ్ళకి ఏం అర్థం చేసుకోవాలో కూడా తెలియక ఎట్లా డిస్టర్బ్ చేయాలన్న ఆలోచనతోటే వాళ్ళు ఎత్తుగడలేస్తారు తప్ప వాళ్ళు ఎన్ని చేసినా కూడా ఈ సభ చాలా గొప్పగా జరుగుతుంది. దేశం అంతా కూడా ఈ రోజు ఇక్కడ జరుగుతున్నటువంటి సభ ఏం జరుగుతుంది, కేసీఆర్ గారు ఏం మాట్లాడతారని చెప్పేసి కూడా అందరూ టీవీల ముందు కూర్చొని వీక్షిస్తున్నారు. ఖచ్చితంగా సిల్వర్ జూబ్లీ రజతోత్సవ సభను మేమందరం ఎంతో సంతోషంగా నిర్వహించుకుంటున్నాం. వేరే పార్టీలు అంటే అసలు మారుమూలలో ఉన్నటువంటి ప్రజలకు, మహిళలకు ఎవరో తెలియదు. టిఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, తెలంగాణ కేసీఆర్ గారు అంటే ప్రతి ఒక్క ముసలమ్మకు కూడా తెలుసు. కాబట్టి అందరి వల్ల మాకు 25 సంవత్సరాల పండుగ కూడా చాలా సంతోషంగా జరుపుకుంటున్నాం. 16 నెలల్లో వాళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీలను మేము అమలు చేయమని అడుగుతున్నాం. వేరే గ్యారెంటీలు వేరే పనులు చేయకపోతే మా తర్వాత సంగతి నెమ్మదిగా ఇంకా లాస్ట్ కు వాళ్ళు ఎలక్షన్స్ వచ్చేటప్పుడు చేసుకున్నాం. కానీ మీరు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలను మేము అధికారంలోకి రాగానే వెంటనే అమలు చేస్తామని చెప్పారు. మీరు అధికారంలోకి రాగానే మీకు రైతు బంధు పెంచుతున్నా, మీరు ఇప్పుడు తీసుకోకండి, ఇప్పుడు తీసుకుంటే మీకు 10,000 వస్తాయి, నేను వచ్చిన తర్వాత 12,000 వస్తాయని చెప్పారు. ఇప్పుడు కళ్యాణ లక్ష్మి తీసుకుంటే మీకు ₹1,00,000 వస్తాయి, నేను వచ్చిన తర్వాత తులం బంగారం కూడా అట్లా ప్రతిదీ చెప్పారు. కానీ ఏమీ అమలు కాలే కదా. మీరు అమలు చేస్తా వెంటనే ఫస్ట్ సంతకం పెడతా చెక్కుల మీద అన్నారు. రైతు బంధు కోసం ఎన్ని రకాల ఎంతమంది దేవుళ్ళ దగ్గర పోతే అన్ని రకాల ప్రమాణాలు చేశారు. ఆగస్టు 26 జనవరి అన్నారు. అన్ని ఎప్పకుండా చేయాలి. కేవలం మీరు ఏదైతే 6 గ్యారెంటీలను ఇచ్చిరో వాటిని వెంటనే మేము అమలు చేయండి అని అడుగుతున్నాం. కేసీఆర్ గారు వారి ఇంటికి తీసుకుపోవాలి, ప్రజల దగ్గర సంపాదించారు, వారు ప్రజల కోసమే ఖర్చు పెట్టిండ్రు. వారు చేసినటువంటి దేశంలో ఆదర్శంగా ఉంది. మన రాష్ట్రం తెలంగాణ అగ్రస్థానంలో ఉన్నది. కేసీఆర్ ఖజానా కలిసిపోతే లెక్క కిందలు ఉన్నాయనుకోని వచ్చింది. పాపం అనుకోకుండా వచ్చినాక ఇక్కడ ఖజానా కలిసి మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు కూడా ఎలాంటి వనరులు ఆదాయం లేకపోయినా కూడా కేసీఆర్ గారు అన్ని సృష్టించి తెలంగాణ ప్రజల మేలు ఎట్లా చేయాలి, వాళ్ళ అవసరాలకు ఎట్లా తీర్చాలా, ముందు వేడికి ప్రియారిటీ ఇవ్వాలని వైద్యం కోసం ప్రియారిటీ ఇచ్చుకుంటూ వచ్చిండ్రు దెబ్బదెబ్బలుగా. మరి రేవంత్ రెడ్డి గారు కూడా ఆదాయం సమకూర్చుకోవాలి, ఎట్లా సమకూర్చుకోవాలో తెలియకపోతే కేసీఆర్ గారి అనుభవజ్ఞులతో సలహా తీసుకొని ప్రభుత్వాన్ని నడిపించాలి, తప్పుకోవాలి కదా. అది తప్పు విషయం అండి. మా పార్టీలో వీళ్ళని పక్కన పెట్టడం, వాళ్ళని పక్కన ఎవరు పక్కన పెట్టడం అనేది ఉండదు. టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కేసీఆర్ గారు ఎవరికి ఏ పనప్ప చెప్పి ఎవరిని ఏ విధంగా నడుచుకుంటే వారి ఆజ్ఞ మేరకు అందరూ నడుచుకుంటే వారి ఆదేశాలు అనుసరించి నడుస్తారు తప్ప ఎవరిని పక్కన పెట్టడం అనేది జరగదు. కేసీఆర్ గారి సభకు సంబంధించి వారు ప్రతి ఒక్క సలహా ఇచ్చి